నిజంగానే మీరు చెప్పినట్టు మాట్లాడాలి. తర్వాత చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మొదటి నుంచి కూడా విశాఖ జిల్లాలో మరి ఈ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఆయనకు కూడా దీని మీద కేవలం గిరిజనులు అభివృద్ధి చెందాలి, లేదంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆదాయం రావాలి అనే కోణం తప్పితే ఎక్కడో కూడా ఆ జీవోని మేము ఉల్లంఘించాలని కానీ లేకపోతే వాళ్ళకి నష్టం చేయాలని కానీ ఎప్పుడు కూడా మేము అనుకోవాలి. ఎందుకంటే అరకు కాఫీకి చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండి ఏ విధంగా అరకు కాఫీని ప్రమోట్ చేసుకునేది మనం చూసాం. కాకపోతే వాసుదేవన్ గారు ఇక్కడ ఒక విషయం గమనించాలండి. రవికిరణ్ గారు చెప్పిన, సోదరి శివపార్వతి గారు కూడా చెప్పారు. విషయం ఏంటంటే, నేను ఈ మధ్యన రంపచోడవరం దగ్గర కందిరిమావిడి అనేటువంటి విలేజ్ వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే గౌడ కార్పొరేషన్ చైర్మన్ గా అక్కడ మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడే 50-60 ఎకరాల్లో సుమారుగా తాటి పరిశోధన కేంద్రాన్ని ఆయన పెట్టడం జరిగింది. అక్కడ ఎన్ని అద్భుతమైన విషయాలు తెలిసినాయి అంటే, అదే ఆ కేంద్రంలోనే నేరా ప్లాంట్ కూడా ఆ రోజునే నిర్మాణం చేశారు. అక్కడ నేరా ప్లాంట్ కూడా ఉంది. అయితే అక్కడ తాటి చెట్టుతో పాటు జీలకరించి కూడా అక్కడ కలు తెస్తా ఉన్నారు. ఎవరు తెస్తున్నారు? కొంతమంది ఆదివాసులు కూడా, ఈ గిరిజనులు కూడా చేస్తా ఉన్నారు. నిజంగా కూడాను అక్కడ దాన్ని గనక పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుంటే జనరల్ గా కళ్ళు అనేది గౌడ కార్మికులు, గీత కార్మికులు చేస్తూ ఉంటారు, మా గౌడ కులస్తులు చేస్తూ ఉంటారు. అదే సందర్భంలో అక్కడ వాడు కూడా చేస్తా ఉన్నారు. మరి దాన్ని అలాంటి చోట కూడా అప్పుడు రాష్ట్రం అంతా కూడా పెట్టి అలాంటి యూనిట్స్ ని చేసినట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రంపచోడవరం లాంటి చోట బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వస్తుంది అని మేము కూడా. ఇవన్నీ ఓకే అండి. నేనేది ఒక డెసిషన్ కలెక్టివ్ గా ఉండాలి కదా కూటమిలో ఉన్నప్పుడు. అటవీ శాఖ మంత్రితో మాట్లాడాలి. అదే సార్, నేను అదే చెబుతున్నా. నేను రంపచోడవరంలో ఒక మీటింగ్ పెట్టి గీత కార్మికులు ఇక్కడ బాగుంది, ఇది మేము చేస్తాము అంటే అది పెద్ద ఇష్యూ అయ్యేదేమో. కానీ నిజంగా దాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో చేపించి అభివృద్ధి చేయాలనేది దృక్పథంతో మరి అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆ రకమైనటువంటి దృక్పథంతో మాట్లాడారు తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి, ఎందుకంటే మీరు అన్నారు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు ఒక సిస్టంలో వెళ్తా ఉంటాయి. అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మాట్లాడలేదు. కాకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి మాట్లాడే సందర్భంలో అది జరిగి ఉండొచ్చు. అంత మాత్రాన ఆయన ఎప్పుడు కూడా వాళ్ళకి చట్టం తనకు తెలియదని ఆయన అనలేరు. ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా చేశారు తెలుగుదేశం హయాంలో. హోప్ రవికిరణ్ గారు రిమెంబర్ దిస్. ఆయనకి తెలుసు. అంటే ఆయన ఏమన్నారే, ఆయన అన్నది ఏంటంటే సార్, మారుతున్న కాలానికి అనుగుణంగా గిరిజనుల యొక్క దీంట్లో కూడా మార్పు రావాలి, అభివృద్ధి జరగాలి. ఎందుకంటే మనం బయట చూసాం ఊటీ అవన్నీ చెప్పుకోవచ్చు. ఏదైనా కూటమిలో డెసిషన్స్ కలెక్టివ్ ఉంటే బాగుంటుంది. ఒక మాట సురేష్ గారి దగ్గరికి వెళ్తాం. సురేష్ గారు, ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ నిప్పు పెడదామా, దాని నుంచి లబ్ధి పొందామా, ఇవే తప్పించి మీ నాయకుడు మీకు ఒక ఉద్బోధన చేశాడు కదా, 4.5 ఏళ్ళు ఇలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, గడిచిపోతున్న తర్వాత మనం పవర్లోకి వస్తాం. శుభ్రంగా ధ్యానముద్రలో వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఇలాంటి అంశాలని రెచ్చగొట్టి మేము ధ్యానంలోనే ఉన్నాం సార్. మేము మా పాటికి మేము ప్రశాంతంగానే ఉన్నాం. వీళ్ళు చిత్రా చేసుకున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆయనకి చట్టం తెలుసు. ఎవరికి? అయ్యన్న పాత్రుడు గారు. నేను కూడా చూశాను వారి ప్రసంగాన్ని. అయితే దాంట్లో వారి ధోరణి ఏంటంటే మార్చాలి అని ఘంటాపదంగా చెప్పినటువంటి పదం ఉంది. అది రవికిరణ్ గారు కూడా ఒకసారి దాన్ని చూడాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన అటవీ శాఖ మంత్రిగా చేశారు. చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ వారు. ఇక్కడ మనం ఏంటంటే గిరిజనులు ఆదివాసీలకు వచ్చేసరికి చట్టాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారికి అక్కడ ఉన్నటువంటి భూములపైన కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ, వేటి మీదైనా కూడా మెజారిటీగా అధికారము, హక్కు వాళ్ళకే ఉండే రకంగా చట్టాలు ఈరోజు ఉన్నాయి. మన యావత్ భారతదేశంలోనే ఆ రకమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఇక్కడ వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు వాటికి విరుద్ధంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి భూములపైన వాటిపైన వారి హక్కులు కోల్పోయే విధంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల నుంచి మెజారిటీ వాటా బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి అవకాశాలు కలిగేటువంటి విధంగా తీరుతెన్నులు ఉన్నాయని ఈ రోజు అక్కడ వచ్చినటువంటి ఇష్యూ బంద్ జరగడానికి ప్రధాన కారణం అదే. అయితే ప్రభుత్వాలు ఏ రకంగా చేయాలి, వారికి ఉన్నటువంటి చట్టాలు కానీ వాళ్ళ హక్కులకు కానీ ఉల్లంఘన జరగకుండా ఇక్కడ అభివృద్ధి చేస్తామనే రకమైనటువంటి ధోరణి కానీ ప్రదర్శిస్తే అక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. దాని మీద ఎవరు కూడా వ్యతిరేకత చూపరు. గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పోడు భూముల పైన కానీ దాదాపు 1,53,000 మందికి 3,12,000 ఎకరాలకు పైచీలకు పట్టాలను పంపిణీ చేయడం జరిగింది. కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. జీవన ప్రమాణాలను పెంచాలా వాళ్ళకి.
వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ లో మార్కెటింగ్ వారు చేసేటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ల పైన మార్కెటింగ్ చేసుకొని తద్వారా ఆదాయాన్ని ఆర్జించేటువంటి విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహించి వారి ఆదాయాన్ని పెంచాలా. ఆ రకంగా అక్కడ జీవన ప్రమాణాలు పెరిగితే సరే, ఖచ్చితంగా మీరు ముందర ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని నడవనియండి ప్రభుత్వాన్ని నడవనియండి. 5 ఏళ్ళు ఇచ్చారు కదా వాళ్ళకి మ్యాండేట్, నడవనియండి. ఇలాంటి ఆందోళనలు మీరు వెనకాలండి రేపు పెట్టి వాళ్ళని ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొనియండి. 5 ఏళ్ళ తర్వాత మీరు ఈ లోపల ధ్యానం చేసుకొని మీ పవర్ పెంచుకొని పవర్లోకి రండి. నెక్స్ట్ ఏంటి, పృథ్వీ గారిని కూడా మీరు వేధిస్తున్నారట. ఒక్క నిమిషం, పృథ్వీ గారిని కూడా వేధిస్తున్నారట. మీ దెబ్బకి ఆయన, మీ టార్చర్కి ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారట. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. మొన్న అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా ఆయన ఏదో సరదాకి మాట్లాడారు, మీరు ఎంబడే బాయ్కాట్ చేస్తామని ఊరి మంగళం మీద పడ్డట్టు ఆ సినిమా విశ్వక్సేంది. ఆయన దండం పెట్టి మీకు ఏమండి మీరు ఇలా బాయ్కాట్ చేస్తామని ఇలాంటి ప్రకటనలు చేయమాకు. ఇప్పుడు అప్కమింగ్ హీరో అతను. ఎందుకండి మీకు ఏమైనా కోపం గొడవ ఉంటే పృథ్వీతో తేల్చుకోండి. సినిమాను బాయ్కాట్ చెరువు మీద వెళ్తారండి ఎవరన్నా. ఇప్పుడు సినిమా వేదిక పైన ఈ రకమైనటువంటి వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడచ్చా సార్? ఆయన మీ దెబ్బకి ఆయన ఆసుపత్రిలో చేరారు నిన్న హైదరాబాద్ లో, తెలుసా మీరు పెట్టిన టార్చర్. అదే ఇప్పుడు కర్రుగాజు వాత వెళ్తారు ఈ మాదిరి పనికిమాలిన ప్రేరేపణలు చేస్తే ఆయన మాట్లాడిన మాటలు స్పష్టంగా అర్థమవుతుందా లేదా మీరు చెప్పండి సార్. అవసరమా? సినిమా వేదిక అది ఏమో రకమైన రాజకీయ వేదిక కాదు. ఆయన ఏం డిబేట్ లో లేడు, ఆయన ఎక్కడో కూడా దానికి చర్చలో లేడు. ఒక సినిమా వేదికకి వచ్చి సినిమాని ప్రమోట్ చేయాలి. ఈ రకమైనటువంటి సందేశం ఉంటుంది సినిమాలో, ఈ రకమైనటువంటి నటీనటులు ఉన్నారు, తారాగణం వీళ్ళు, ఈ మాటలు మాట్లాడుకోవాలా. ఆయన వచ్చి కరెక్ట్ గా లెక్కేసాడంటే ఈయన, మరి హీరో గారు వచ్చి అసలు అలాంటి సీనే లేదన్నాడు. అంటే ఈయన ఉద్దేశపూర్వకంగానే ఈయన అదేదో సామెత ఉంది, గూట్లో ఉండే గులకరాయిని తీసుకుని అక్కడ పెట్టుకున్నారంట. ఆ రకమైనటువంటి పిచ్చివాగుడు వాగినాడు కాబట్టి తప్పదు, మనోభావాలు దెబ్బతింటాయి సార్. 40% ఓటు బ్యాంకు మా పార్టీకి ఉంది. ఇన్ని కోట్ల మంది ఉంటే మీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయండి? నాకు అర్థం కావట్లేదు సురేష్ గారు. ఇన్ని కోట్ల మంది ఉన్నారు, మీ మనోభావాలు ఎప్పుడు ఎందుకు దెబ్బతింటుంటాయి? ఎందుకంటే ఆయన మమ్మల్ని ఉద్దేశించే కదా సార్ మాట్లాడాడు. ఆబ్వియస్లీ స్పీకర్ కంప్లైంట్ చేయండి. ఎందుకు మీరు చేయాల్సింది ఏంటి? రాజ్యాంగబద్ధంగా వెళ్ళండి. ఇలా సిట్టింగ్ ఎమ్మెల్యేలు 11 మంది అయిపోయిన సంగతి కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 11 మంది ఉద్దేశించి ఆయన అన్నాడు. స్పీకర్ పిలుస్తాడు. పక్కనున్న గోపి గారికి తెలుసు, ఒకసారి ఎంవీఆర్ శాస్త్రి గారు వచ్చి అపాలజీ చెప్పుకున్నాడు. తెలుసు కదా గోపి గారు మీకు అది. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు భావ ప్రకటన వాళ్ళు వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ ఉంది. అభిమానులు ఉన్నారు, వారి యొక్క ఇప్పుడు మనోభావాలు దెబ్బతినే రీతిలో ఆయన మాట్లాడలేదని మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. మీకు కూడా అర్థమైంది అక్కడ స్పష్టంగా. మనోభావాలు ఏంటంటే సినిమా ఫంక్షన్లని కూడా దాంట్లోంచి కూడా రాజకీయాలు చేయడం ఏంటండి? రైట్, ఆయన కదా సార్, తప్ప అయింది కదా. వదిలేయాలండి, సినిమాగా చూడండి. సినిమా పృథ్వీ అందరి నటుడు, ఆయన అందరి నటుడు. పృథ్వీ సరదాగా అన్నాడు, తీసుకొని సరదాగా తీసుకోండి. లేదు అందులో సీరియస్నెస్ ఉంది, స్పీకర్ దగ్గరికి కంప్లైంట్ చేయండి. మీ దగ్గర వెపన్ ఉంది కదా. హీరో గారు వచ్చి అసలు అలాంటి సన్నివేశమే లేదన్నారు. ఈయన మరి చూద్దాం, రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయిన తర్వాత చూద్దాం.